మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన సొంత జిల్లా కడపలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అన్నకు తగ్గ తమ్ముడిగా ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు వైఎస్ వివేకానందరెడ్డి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వ్యవసాయ శాఖ మంత్రిగా తన సేవలను రాష్ట్రానికి అందించారు. ఆయన 1989లో మొట్టమొదటిసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన 1994 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయం సాధించి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999, 2004లో కడప లోక్సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లోక్సభ ఎన్నికల్లో 1,10,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది వివేకానందరెడ్డి సంచలనం సృష్టించారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం వైఎస్ జగన్తో విభేదించారు వైఎస్ వివేకానందరెడ్డి. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. వదిన విజయమ్మపై కడప ఎంపీగా పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన జగన్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కడపకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన నిన్న కూడా పార్టీ తరపున ప్రచారం నిర్వహించారని పార్టీ నాయకులు తెలుపుతున్నారు. అయితే ఆయన చివరి కోరిక మాత్రం జగన్ని సీఎం చూడాలి అని ఆయన పలువురితో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆయన కోరిక తీరకుండానే చనిపోవడం అందరినీ బాధిస్తుంది. అయితే ఆయన కోరిక ఇంకో 2 నెలల్లో తీరబోతుంది అని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.